జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు వైఎస్ఆర్సీపీ క్యాడర్తో పెద్ద ఎత్తున కూడా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డిపార్ట్మెంట్కి రావడం జరిగింది. ఇక్కడైతే ప్రజా సమస్యలపైన ఏ విధంగా అయితే మేము డీసీ గారికి ఇచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇస్తామంటే కదా దాదాపుగా పొద్దున్న 10 గంటల నుంచి 12:30 1 గంట అయింది. 1 గంట అయిన వరకు కూడా 3 గంటలు దాదాపుగా సూపరింటెండెంట్ గారు వస్తారు, 10 నిమిషాలు వస్తామంటారు, వేరే కానిస్టేబుల్ వస్తారు, 2 గంటలు వస్తామని చెప్పి దాదాపు 3 గంటల నుంచి ఇక్కడ మమ్మల్ని వెయిట్ చేయడం జరిగింది. ఏ మాట చెప్తే కూడా మేము సైలెన్స్గా మేము న్యాయపోరాటంగా చేస్తున్న విషయం కూడా మేము అందరికీ చెప్తున్నాను. అదేవిధంగా గతంలో ఏ విధంగా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ బెల్ట్ షాప్స్ కానివ్వండి, పర్మిట్ రూమ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎత్తివేయడం కూడా జరిగింది. నాణ్యమైన మద్యం అందించడం కూడా జరిగింది. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో మనం చూసుకుంటే 10-15 రోజుల నుంచి ఏ విధంగా మనం చూస్తున్నాము, ఎక్కడ చూసినా కూడా కల్తీ మద్యం అని చెప్పేసి పెద్ద ప్రచారం జరుగుతున్న విషయం తెలుసు. కూటమి ప్రభుత్వంలో ఏ విధంగా వీళ్ళంతా కల్తీ మద్యాన్ని సరఫరా చేస్తున్న విషయం కూడా తెలుసు. తమ్మలపల్లి మొలకల చెరువు కావచ్చు, ఇబ్రహీంపట్నంలో కూడా డిస్టరీస్ని ఏ విధంగా ఫ్యాక్టరీస్ని పెద్ద ఎత్తున సరఫరా చేస్తున్న విషయం కూడా ప్రతి ఒక్కరూ గమనించాలి. అదేవిధంగా ఈరోజు ఏ విధంగా చూస్తున్నారో చంద్రబాబు నాయుడు గారు ఇన్ని బయటపడుతున్నా కూడా ఎక్కడ కూడా ఒక మాట మాట్లాడడం లేదంటే కూడా ఏ విధంగా వీళ్ళ ఆదాయం కోసం ఈరోజు పరిపాలన సాగిస్తున్నారా లేకపోతే ప్రజల ధ్యాస కోసం వీళ్ళు పాలన సాగిస్తున్నారు కూడా ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా ఈరోజు పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు ఈ రిప్రజెంటేషన్లో ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి స్కూల్స్ కానివ్వండి, పబ్లిక్ ప్లేసెస్లో కానివ్వండి, టెంపుల్స్ దగ్గర ఉన్నటువంటి వైన్ షాపులు అన్నిటి కూడా రద్దు చేయాలా, వాళ్ళ లైసెన్స్ రద్దు చేయాలా. అదేవిధంగా ఖచ్చితంగా దీన్ని పెద్ద ఎత్తున కూడా మేము పోరాటం చేసి మరోసారి ఇవన్నీ వీళ్ళపైన చర్యలు చేసుకునేది తెలియజేస్తున్నాను. రోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి సారథ్యంలో ఈరోజు ధర్నా కార్యక్రమం పూర్తిగా కల్తీ మద్య మాఫియాని పూర్తిగా అరికట్టాలి అన్న ఉద్దేశంతో ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు సంపద సృష్టిస్తా అని ప్రజలతో ఓట్లు వేయించుకొని ఈరోజు ప్రజల మానాలని ప్రాణాలని కూడా లెక్క లేకుండా తీసుకుంటున్నటువంటి పరిస్థితి మనం ఈరోజు చూస్తున్నాం. ఈ మద్యం మాఫియా ఏ రకంగా ఉందంటే ఈరోజు చిన్న అంటే మైనర్ బాలుళ్ళు కూడా వాళ్ళు మద్యం సేవించి వాళ్ళ జీవితాలను రోడ్ల పాలు చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇటువంటి మద్యం మాఫియాని పూర్తిగా అరికట్టాలి. ప్రశ్నిస్తా అంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కళ్ళు తెరిచి చూడండి. మహిళలకు జరుగుతున్న అరాచకాలను మీరు ప్రశ్నించలేకపోతున్నారు. ఈరోజు యువత అదే కాకుండా పేద ప్రజల ప్రాణాలు ఎన్ని ప్రాణాలు పోతున్నా కూడా మీరు లెక్కలేనటువంటి ఈ వైఖరిని పూర్తిగా మేము ఖండిస్తున్నాము. ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ మారాలి. మీరు సంపద సృష్టించాలి అంటే కేవలం ప్రజల ప్రాణాలని అడ్డు పెట్టుకొని ఈ రకంగా చేయడం అనేది సమంజసం కాదు. అధికార దుర్వినియోగం చేస్తున్నటువంటి కూటమి నాయకులు ఏదైతే మద్యం మాఫియాలో వాళ్ళు ప్రత్యక్షంగా ఉన్నారో వీరందరి మీద సిబిఐ ఎంక్వైరీ జరిపించాలి. ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు న్యాయం చేకూర్చాలి. పూర్తిగా ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మద్య మాఫియాని పూర్తిగా అరికట్టే చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో కూడా ఈ కల్తీ మద్యం పట్ల మన పక్కనే ఉన్నటువంటి కూతవేటు దూరంలో ఉన్నటువంటి సత్యసాయి జిల్లా మొలకల చెరువులో కల్తీ మద్యం, అదేవిధంగా ఇబ్రహీంపట్నం రాష్ట్రంలో అనేక చోట్ల ఈ కల్తీ మద్యం వస్తానని చెప్పి ప్రజల ఆరోగ్యానికి హాని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక కార్యక్రమం పిలుపునిస్తే అందులో భాగంగా అనంతపురం నియోజకవర్గంలో కూడా ఆ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా అన్ని కల్తీనే, అది పాలనైనా మద్యమైనా. ఈ కూటమి ప్రభుత్వాన్ని పేరు పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు ప్రజల పక్షాన నేను ఉంటానని చెప్పి నమ్మబలిగినటువంటి పెద్ద మనిషి ఈరోజు మద్యం విషయంలో చెవులు పనిచేయవా? పవన్ కళ్యాణ్కు నోరు లేదా? ప్రజల తరపున మాట్లాడరా? ఇదేనా మీరు అందించే పాలన? ఇదేనా మీరు అందించే మద్యం అని చెప్పి నాణ్యమైన మద్యం అని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు జరిగినటువంటి కార్యక్రమంలో మేము అనంతపురం అర్బన్లో ఉన్నటువంటి వైన్ షాపుల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు డీసీ గారికి తెలియజేశాం. ఇవి తక్షణమే పరిష్కరించకపోతే మరోమారు కూడా ఇదే డీసీ ఆఫీస్ ముందు ప్రజా సమస్యల పట్ల ప్రజలకు ఇబ్బందికరమైనటువంటి ఆ సమస్యల పట్ల మళ్ళీ కూడా చేపట్టి మేము అధికారుల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. కానీ చంద్రబాబు నాయుడు గారి పాలన ఎంత కల్తీనో ఈరోజు తాగుతున్నటువంటి మద్యం, వాళ్ళకు కల్తీ మద్యం తాగే వాళ్ళకు లివరు, గుండె, కిడ్నీలు లాంటి అనేక సమస్యలు వస్తూ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు. 99 రూపాయలకు నాణ్యమైన మద్యం అని చెప్పేసి బాటంగా పలికే చంద్రబాబు నాయుడు ఈరోజు ఈ మద్యం కేసును ఒక కమిటీ వేసామని చెప్పేసి చెప్తున్నారు. కమిటీ గారు సిబిఐకి అప్పచెప్పాలి. ఎందుకంటే మీ పాలనే కల్తీ కాబట్టి మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం.